మహాభారతం కురుక్షేత్ర యుద్ధం. కౌరవ సభలో జరిగిన సంభాషణ యావత్తు చారుల వల్ల ధర్మరాజుకు తెలిసింది. ఆయన తన తమ్ములను రహస్యంగా పిలిచి వారితో భీష్మ, ద్రోణ, కృప, అశ్వత్థామలు, కర్ణుడు అనిన మాటలు చెప్పి అర్జునుడితో, నువ్వు కౌరవ సేనను ఎంతకాలంలో నిర్మూలించగలవు, నాకు తెలుసుకోవాలని ఉన్నది అని అడిగాడు. అర్జునుడు ఒకసారి కృష్ణుడి కేసి చూసి ధర్మరాజుతో, మన ప్రతిపక్షులను గురించి నీకు ఏమాత్రము భయము వద్దు. మనలో మహారథులు, అతిరథులు ఉన్నారు. వారు కౌరవ సేనలను నిర్మూలిస్తారు. మహేశ్వరుడు మాయా కిరాత రూపంలో నాతో ద్వంద్వ యుద్ధం చేసి నా శక్తికి మెచ్చి ప్రసాదించిన పాశుపతాస్త్రము నా వద్ద లేదా? అది ఒక్క క్షణంలో 3 లోకాలను నాశనం చేసే అద్భుతమైన శక్తి కలది. కృష్ణుడి అండ ఉంటే నేను ఆ మహాస్త్రంతో 3 లోకాలను త్రుటిలో చంపగలను. అలాంటి అస్త్రం భీష్మాదుల వద్ద లేదు. అయితే మనం అలాంటి అస్త్రాలను ప్రయోగించకుండా న్యాయమైన యుద్ధంలోనే శత్రువులను జయించుదాం. మనలో శిఖండి, యుయుధానుడు, దృష్టదుమ్నుడు, భీముడు, నకులుడు, సహదేవుడు, ఉత్తమౌజుడు, శంకుడు, ఘటోత్కచుడు, సాత్యకి, అభిమన్యుడు, నువ్వు, విరాటుడు, ద్రుపదుడు, ఉపపాండవులు కలిసి 3 లోకాలను జయించగలవారు కారా అన్నాడు అర్జునుడు.